అయితే ఇక మన మహిషపట్నంలో ఉన్నటువంటి నేతాజీ దగ్గర ఉన్నది కదా, ఇక ఆడనే సాయిబాబా టెంపుల్ దగ్గర బాగుబాయి గుట్ట ఉంటుంది. ఇక ఆడ మన మహిషపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ హిందూ బంధువులు కలిసి రావణాసురుడిని అక్కడ ఈ మన దసరా పండుగను పురస్కరించుకొని అక్కడ రావణ దహనం చేస్తారు. కాబట్టి ఇక ఈ కార్యక్రమానికి గాను మన ముదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, హిందూ ఉత్సవ సమితి పెండెపు కాశీనాథ్ గారు, అదేవిధంగా తదితరులు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధరన్న గారు, ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు, సిఐ గోపీనాథ్ సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వందల వేల మంది కార్యకర్తల మధ్య ఈ రావణుని అక్కడ దానం చేయడం జరిగిందన్నమాట. అంటే ఆ రావణుని యొక్క దిష్టి బొమ్మకు అక్కడ నిప్పు పెట్టడం జరిగింది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారము గతంలో రావణాసురుని పైన విజయం సాధించిన తర్వాత శ్రీరాముడు మన భారతదేశానికి అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో అపురూపకంగా ఈ విజయాన్ని అందరికీ అంకితం చేసే విధంగా విజయదశమి సందర్భంగా ఈ పండుగను జరుపుకున్నారు. కాబట్టి ఇక చెడుపై మంచి గెలిచినందుకు గాను ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మన పాండ్రిగల్లి అంటే అదే కిసాన్ గల్లీలో ఉన్నటువంటి కిసాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేయడం జరిగింది. కిసాన్ సేవా సమితి వారు గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రావణాసుర దహనము, అదేవిధంగా ఎండాకాలంలో అంబలి కార్యక్రమము, పేదవాళ్ళకు, అదేవిధంగా ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకు ఆదుకోవడము, అనాథ పిల్లలకు చదివించడము, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. ఇక అందులో భాగంగానే ఈరోజు మన ఏఎస్పీ, అదేవిధంగా మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు విలాస్ గాదేవర్ గారు కలిసి ఈ విధంగా రావణాసురుని అక్కడ ఈ దిష్టి బొమ్మకు దానం చేయడం జరిగింది, నిప్పు పెట్టడం జరిగింది. అందుకు గాను చూడడానికి కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ చూడండి.